ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు నవ మన్మధుడు బ్రహ్మాజీ గారు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. మీరున్నారన్నా తెలియలే నాకు, షాక్ అయిపోయాను. మీరు వస్తున్నారని తెలియదు నాకు. జాగ్రత్తగా ఇంటర్వ్యూ ఇవ్వాలి. సార్ నిజం. బ్రహ్మాజీ గారి కన్నా ఎవరికన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది, మీరు చెప్పండి. మీరే చెప్పారు నా ఛానల్ బాగుందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మీ. చాలా మంది హీరోస్కి సపోర్టింగ్ క్యారెక్టర్స్ని తన వ్యక్తి అయితేనే బాగుంటుంది, తను బాగా చెయ్యగలడు, తను మంచి వెల్ బిహేవ్డ్, అలా బ్రహ్మాజీ గారికి ఈ హీరో నా కోసం నిలబడ్డారు అని అంటే ఏమని చెప్తారు? అందరూ నాకు హెల్ప్ చేసిన హీరోలే. బ్రహ్మాజీ అయితే బాగుంటుంది పెట్టండి అంటారు. కొన్ని క్యారెక్టర్లు ఏంటంటే కామెడీగా చూడకుండా కొంచెం క్యారెక్టర్ డిగ్నిటీ ఉంటుంది. కృష్ణవంశీ గారు మీ గాడ్ ఫాదర్ అని చెప్పారు. ఆయన మొత్తం నాకు బేస్ క్రియేట్ చేసిన తనే. కృష్ణ గారు, కృష్ణవంశీ గారు మీ పెళ్లి చేశారు కదా. బాపు ఏం చెప్తారు బాపు గురించి? మా బాపునండి, మా బాపుని వేద్దామని ట్రై చేస్తాం. బ్రహ్మాజీ గారు డైట్ సీక్రెట్ అంటే ఏమని చెప్తారు అసలుకి? నేను డైటింగ్ ఏం చేయను. సో ఇప్పటికీ హీరోగా పెట్టి సినిమా తీసే అంత అందం ఉంది బ్రహ్మాజీ గారి దగ్గర. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విషయం. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు నవ మన్మధుడు బ్రహ్మాజీ గారు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కూత. ఇప్పుడు ఏదో హీరోయిన్ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి పాటలు పాడేసి ఎలా బ్రహ్మాజీ గారు చెప్పండి. సో నిజంగా మీ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ట్రైలర్ని ఒక 10 times చూశాను, కేవలం బ్రహ్మాజీ గారి కోసం. అంటే ఇప్పుడు దాకా బ్రహ్మాజీ గారు హీరో పక్కన ఒక సపోర్టింగ్ క్యారెక్టరు నవ్విస్తూనో, లేకపోతే హీరోయిన్ గిలిగిందలు పెడుతూనో, లేకపోతే ఏదో ఒక రకరకాలుగా చూసాం. బట్ ద ఫస్ట్ టైం బ్రహ్మాజీ గారిని బాపు ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు అంతా బ్రహ్మాజీ గారు తప్పితే ఎవరు కనిపించలేదు. మేబీ థియేటర్లో కనిపిస్తారు మీరే మొత్తం అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ట్రైలర్ చాలా బాగుంది, కాంటెంట్ మస్తుగా ఉంటుంది అనిపిస్తుంది, బట్ ప్రమోట్ చేయండి అనేది బయట కూడా ఎక్కువ వినపడుతుంది. ఎలా అనిపించింది ఓవరాల్గా? ఇన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తులాగా మాకు అనిపించింది, మీకు ఎలా అనిపించింది? నాకు సేమ్ మీకేమనిపించింది, నాకు అది అనిపించింది. నాకు కొత్తగా ఉంది, అది కొత్త కథ, కొత్త క్యారెక్టరు, నా ఇమేజ్ కూడా మారుతుంది. నన్ను కొంత ఈ కైండ్ ఆఫ్ గెటప్లో కూడా చూస్తారు అని నా ప్రయత్నం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూడగానే ఇండస్ట్రీలో మీకు వెల్ విషెస్ ఎక్కువ, ఫ్రెండ్స్ ఎక్కువ చెప్పారు, మెసేజ్లు పెట్టారు, బాగుందన్నారు. ఓకే, ఎక్కడ పెద్ద సినిమా చిన్న సినిమా అని చూడకుండా మెసేజ్లు అయితే వచ్చేసాయి. సుకుమార్ గారు ఫోన్ చేశారు మొన్న 1 by 1 అందరూ. ఇష్టపడి చేసిన క్యారెక్టర్ అనుకుంటా, బాగా కనెక్ట్ అయిపోయారు క్యారెక్టర్లో, ఇన్వాల్వ్ అయిపోయారు. అంతేనా? అంతే. సో బ్రహ్మాజీ గారు, మీరు ఇంటర్వ్యూలు చాలా తక్కువ, మీడియాకి చాలా దూరంగా ఉంటారు. చాలా ఇంట్రోవర్టా, లేకపోతే ఇంట్రోవర్ట్ లాగా ఉండాలని అనుకుంటారా, లేకపోతే ఎక్స్ట్రోవర్టా? మీకేమనిపిస్తుంది చూస్తే? నాకు ఇంట్రోవర్ట్ లాగా అనిపిస్తుంది బయట. నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన, అందులో మొత్తం అన్ని మ్యాటర్లో మీకులాగా మొత్తం ఇల్లు అంతా షూట్ చేసేసి వచ్చి అందరూ చూపించేసి అలా కాదు, కానీ మొత్తం తెలుసు. ఇల్లు కూడా చూపించాను సార్. అదే మా ఇల్లు చాలామంది అడుగుతుంటారు, చాలా బాగుంటుంది చూడాలనుకుంటే ఒక ఆయన వచ్చేసి మొత్తం షూట్ చేసి పెట్టేశాడు అందులో అని చెప్పేశారు అన్నమాట. అది నిజంగానే బాగుంది, బాగుంటుందని ఎవరికి చూపించకూడదు అనుకున్నాను. మాకే ఉండాలి సొంతం అని మీరు బయట పెట్టేశారు. బయట ఆ రోజు పెట్టాల్సి వచ్చింది. అదే బయటికి చూపించారు అందరికి, కానీ మంచి వేలో చూపించాం కదా సార్. అవును, మంచి వాళ్ళని చూపిస్తారు. లేకపోతే సార్ నాకు తెలిసి మీ హోమ్ టూర్ చూసిన తర్వాత చాలామంది ఆర్కిటెక్ట్స్కి చెప్పి ఇలా చేయండి బాగుంటుంది, ఇక్కడ ఈ డిజైన్ చేయండి బ్రహ్మాజీ గారు ఇల్లులా, కానీ ఒక 10 మంది చేయించుకున్నారు. ఎవరు చెప్పారు మీకు? వాళ్ళే చెప్పారు మీకే. బట్ మీలో నాకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే సార్, సినిమాని సినిమాలో చూస్తారు, బయటకు వచ్చిన తర్వాత యాజ్ ఏ పర్సన్గా ఎలా ఉండాలో అది మాత్రమే చూపిస్తారు. నేను ఇన్ని 100 సినిమాలు చూశాను, నేను ఒక బ్రహ్మాజీ పెద్ద యాక్టరు, ఇది అనేది ఎక్కడ ఉండదు. మేబీ అది కుటుంబంలో నుంచి నేర్పిస్తే వచ్చిన ఉండాలి, లేకపోతే కష్టంలో నుంచి వచ్చినోడికి ఆ పెయిన్ తెలిస్తే వచ్చి ఉండాలి. ఈ రెండిట్లో ఏదని చెప్తారు మీరు? కుటుంబం నుంచి వచ్చింది. నాన్నగారు ఇప్పుడు నాన్నగారు వాళ్ళు లేరు. నేను ఇప్పుడు ఈ టైం కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత ఇంట్లో మా వైఫ్ కదా ఉంది, సో వాళ్ళు కంట్రోల్లో పెడతారు.
ఓకే, మంచి కుటుంబం నుంచి వచ్చారు. అవును. నాన్నగారు తహసీల్దారు. సో గోల్డెన్ స్పూన్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి కష్టాలు లేకుండా వచ్చిన ఒక కుటుంబమే. అవును. అదే కొత్తగా వచ్చి మనం ఇక్కడ ఏదో చూపించాలన్న అంత అవసరం కూడా ఉండదు మీకు మేబీ ఆ టైంలో. ఎందుకంటే సినిమా ఒక సక్సెస్ పక్కన పెడితే మిగతావి. పెద్ద కుటుంబం, 4 అక్కలు, ఒక బ్రదరు, కుటుంబ విలువలు తెలుసు ఒక పక్క, మనిషికి గౌరవం ఎలా ఇవ్వాలో తెలుసు, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. ఫస్ట్ నుంచి అదే పాలసీ కదా. ఇండస్ట్రీలో ఎక్కడ కనుక్కున్నా మీ గురించి అదే చెప్తారు, ఒకళ్ళని ఒక మాట అనరు. ఇప్పుడు కుటుంబ నేపథ్యం అనేది చాలా మంచిది కాబట్టి ఎవరికి తెలియదు మీ కుటుంబం గురించి. అక్కలు కానీ బ్రదర్ కానీ ఎలా ఫీల్ అవుతుంటారు మీ సక్సెస్ని? చాలా బాధపడిపోతుంటారు. ఎప్పుడు ఫస్ట్లోనా? కాదు, ఎందుకు పైకి వచ్చాడు అనవసరంగా. అందుకే మీరంటే ఇష్టం జనానికి. ఏం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మా తమ్ముడు పైకి వచ్చాడు, చిన్న ఆనందం ఉంటుంది కదా. అదే ప్రతి యాక్టర్కి, సపోర్టింగ్ యాక్టర్కి హీరో అనే వాళ్ళు ఒక కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. హీరో ఏ హీరో అయినా కానీ. సో ఇప్పుడు చూసుకుంటే మనం చాలామంది హీరోస్కి సపోర్టింగ్ క్యారెక్టర్స్ని పలానా వ్యక్తి అయితేనే బాగుంటుంది, తను బాగా చేయగలడు, తను మంచి వెల్ బిహేవ్డ్, సో పంచువాలిటీ, డిసిప్లిన్ అన్నీ ఉన్న వ్యక్తిని మీ టైంలో ఎక్కువ మంది బాగా రిఫర్ చేసేవాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అలా బ్రహ్మాజీ గారికి ఈ హీరో నా కోసం నిలబడ్డారు అని అంటే ఏమని చెప్తారు? అందరూ నాకు హెల్ప్ చేసిన హీరోలే. అందరూ బ్రహ్మాజీ అయితే బాగుంటుంది పెట్టండి అంటారు తప్పించే బ్రహ్మాజీ వద్దని హీరో లేరు. అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉంది కదా. ఉంది. ఈవెన్ యంగ్ హీరోస్ కూడా వాళ్ళు చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యి ఓకే వాళ్ళే చెప్తుంటారు ఆ క్యారెక్టర్ బ్రహ్మాజీ పెట్టండి అని. కొన్ని క్యారెక్టర్లు ఏంటంటే కామెడీగా చూడకుండా కొంచెం క్యారెక్టర్ డిగ్నిటీ ఉంటుంది, బ్యాలెన్స్ చేసేది. మేబీ అది కొంచెం ఎమోషనల్గా కూడా సపోర్ట్ ఉంటుంది. వాటిని నన్ను స్పెషల్ అని పిలుస్తుంటారు. ఓన్లీ కామెడీ అంటే వేరే ప్రాపర్ కామెడీని తీసుకుంటారు. ఆ కామెడీలోని వేరియేషన్ ఉండి ఒక సపోర్టివ్గా ఉండి లేకపోతే ఎమోషనల్ సపోర్ట్ కానీ ఎన్ని ఉన్నప్పుడు నన్ను ప్రిఫర్ చేస్తాను. ప్రతి సినిమాలో ఒక వేరియేషన్ అయితే ఉంటుంది, సపరేట్ మేనరిజం ఏదో ఒక కాదు. కొన్ని నిన్నే పిల్లాడితో ఒకలాగా ఉంటుంది, సింధూరం ఒకలాగా ఉంటుంది. ఈ రెండు పెట్టి చూస్తే బ్రహ్మాజీ గారిని ఏ సినిమా లేపింది అనేది కూడా అర్థం కాదు మాకు. అంతే కదా. వరంగ కృష్ణవంశీ గారు మీ గాడ్ ఫాదర్ అని చెప్పి ఆయన మొత్తం నాకు బేస్ క్రియేట్ చేసింది తనే. డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఇంట్రొడ్యూస్ చేసింది వంశీ. ఖడ్గం కావచ్చు, ఆయన సినిమాలలో హీరో తర్వాత బ్రహ్మాజీ గారికి అంత ఎలివేషన్ ఉంటుంది. బేసికల్గా చాలా తక్కువ మందికి ఉంటుంది అది. బట్ అది ఏంది అంత ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఏంటి సార్? ఇద్దరం ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేసాం, రూమ్మేట్స్ కాబట్టి. రామకృష్ణ గారు, కృష్ణవంశీ గారు మీ పెళ్లి చేశారు కదా. అవును. ఎన్ని ఇయర్స్ అయిపోయింది కూడా? ఎప్పుడు సంవత్సరాలు ఎన్నేళ్ళు గుర్తుంచుకోను. బట్ ఇప్పటికి ఆ జర్నీ అయితే అలానే ఉంది. ఓకే, కమింగ్ టు బాపు, మీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ అంటే ఏమని చెప్తారు? ఈ మధ్య తెలంగాణ స్లాంగ్లో మన బలగం ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. బట్ అదే కోవలో వచ్చిన సినిమానే బాపు అని చెప్పుకోవచ్చు. అలా బాపు ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ మూవీ. కంప్లీట్ తెలంగాణ యాక్సెంట్ ప్లస్ సుధాకర్ రెడ్డి గారు లేకపోతే ఆయనతో చేయడం అనేది నాకు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆయన యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, ఆయన కూర్చొని సరదాగా ఏదో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సో నేను ఒక్కడనే అక్కడ తెలంగాణ అంత పట్టు లేని వ్యక్తిని. ఓకే, మోస్ట్లీ నేను ఆమెన్ గారు, మిగతా వాళ్ళందరూ ప్రాపర్ తెలంగాణ వచ్చారు. వాళ్ళకి ఫ్లూయెంట్ టకటక ఎఫర్ట్లెస్ యాక్టింగ్ ఉంటుంది. మేము కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని చేయాలన్నమాట. ఓకే, అది. సో తెలంగాణ నేర్చుకున్నారా స్లాంగ్? బేసిక్గా నాకు వచ్చు, మరి అంత ప్రాపర్ విలేజ్ రాదు కానీ సిటీ తెలంగాణ నాకు వచ్చు. ఇక్కడే కదా ఉంటున్నా లాస్ట్ 30 ఏళ్ళ నుంచి. అవును. సో కొంచెం ఈజీ అయింది. తర్వాత మా డైరెక్టర్ బాగా ప్రాపర్ అన్నీ డబ్బింగ్ దగ్గర ఒక్కొక్క అక్షరం నాతో పలికించాడు. నేను డైరెక్టర్ కూడా చెప్పమన్నాను, ఆ సౌండ్ విని అలాగా నేను ట్రై చేశాను. ఓకే, సో మేనరిజం అంటే సరే సినిమాలో మనం డిఫరెంట్గా కనిపించాలి కాబట్టి డెఫినెట్గా ప్రతి కమెడియన్, ప్రతి యాక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్ సంబంధించిన యాక్టర్స్ అందరూ ఫాలో అవుతుంటారు. బట్ మీరు చెప్పే డిక్షన్, డైలాగ్ డెలివరీ చాలా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది సార్. అదేదో ఆ క్యారెక్టరు నా కోసమే రాశారు అన్న విధంగా పరకాయ ప్రవేశం చేస్తారు. ఏమన్నా బైహర్ట్ చేస్తారా లేకపోతే ఎలా అది అసలు? మీరు చెప్పారు, నాకు తెలియదు ఆ విషయం. నేను అక్కడ ఫాలో అప్ చేయడం తప్పించి స్పెషల్ కేర్ అంటే ఏముండదు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే డిపెండ్ ఆన్
డైరెక్టర్ నచ్చేవారు చేయాలి మనం. బట్ మీరు వచ్చిన టైంలో బాగా పీక్లో ఉన్నారు కదా, అరే కరెక్ట్గా మేము బాగా లేచే టైంలో వచ్చారు బ్రహ్మాజీ గారు, మాకు చాలా కాంపిటేటివ్ అయ్యారు అన్న యాక్టర్స్ ఎవరు లేరు ఆ టైంలో? మాలేదు. నేను కొత్త కదా అప్పుడు. మీరు కొత్త, అదే నేను చెప్తుంది. అప్పుడు సీనియర్స్ వాళ్ళం అందరూ. సో అదేం లేదు, ఎప్పుడు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు కదా. నేను థ్రెటన్ ఫీల్ అవుతా కొత్త వాళ్ళు వస్తే. అవునా? మన వాడు బాగా చేస్తున్నాడు కుర్రోడు, మనం ఇంకా బెటర్ అవ్వాలి, అప్డేట్ చేసుకోవాలి, అలాగా పాజిటివ్గా. ఓకే. సో అలా మీకు అనిపించిన యాక్టర్ అంటే ఈ మధ్యకాలంలో వైవా హర్ష ఉన్నాడు, వెనిల్ కిషోర్, కొన్ని క్యారెక్టర్లు చాలా ఎఫర్ట్లెస్ చేస్తుంటాడు తను. సో అవన్నీ ముచ్చటగా ఉంటాయి. ఓకే. అలాగా ఒక్కొక్కళ్ళు ఒక క్యారెక్టరైజేషన్ నచ్చుద్ది వాళ్ళకి. ఓకే. ఇప్పటి వరకు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయలేదు అనేది ఏమైనా ఉందా లోటు మీకు? ఆల్ వేరియేషన్స్ చేసున్నామన్న ఒక ఫీలింగ్లోనే ఉంటారు ఎప్పుడు? అదే ఉండదు, ఒక్కో క్యారెక్టర్లో ఒక వేరియేషన్ ఉంటుంది జనరల్గా. మంచి హైలీ ఎమోషనల్ క్యారెక్టర్ చేయాలి, వెయిటింగ్ మాట. నేను బాగా ఏడిపిస్తాను జనాలని. అవును. అది ప్రాపర్గా ఒక త్రివిక్రమ్ గారి దగ్గర లేదా సుకుమార్ గారి దగ్గర పడాలి అలాంటి క్యారెక్టర్ ఒకటి. ఓకే. వెయిటింగ్ ఫర్ దట్. బ్రహ్మాజీ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఏజ్ గ్రూప్ ఉన్న యాక్టర్స్కి కనెక్ట్ అవ్వటం పక్కన పెడితే, ఆయనకన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే మీరు కూడా బాగా యంగ్ కనపడతారు కాబట్టి వాళ్ళ ఏజ్ గ్రూప్లాగా వాళ్ళు ఫీల్ అవుతారు, మీరు కూడా అదే ఏజ్ గ్రూప్లో అన్న ఒక దాంట్లోనే ఉంటారో మాకు తెలియదు. కానీ ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారు బాగా లైక్ చేస్తారు బ్రహ్మాజీ గారిని. ఆయన టైమింగ్, ఆయన పంచులకి. ఆయన టైమింగ్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఆయన బాగా అలర్ చేస్తుంటాడు ఎక్కువ సెట్లో. సో మీ ఇద్దరికి ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు ఎన్టీఆర్ గారు? ఇప్పుడు బాపు సినిమా ఇది, మళ్ళీ నువ్వు ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఫైనల్గా ఏంటంటే బ్రహ్మాజీ ఎన్టీఆర్ గురించి ఏమన్నాడు అదే వేస్తావు. నేను చెప్పను ఇప్పుడు ఏమి అవన్నీ అవి సపరేట్గా మనం పెట్టుకుందాం. ఒక్కొక్క ఇస్తారు ఇంటర్వ్యూ 100%. ఒక్కొక్క హీరో గురించి ఏమన్నారు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి అది. ఫైనల్గా బాపు మీకు నచ్చిన హీరో చెప్పండి సార్. అదేంటో నాకు అందరూ ఇష్టమే, అందరూ ఇష్టం. ఒకళ్ళు ఎందుకు చెప్తాం, వాళ్ళందరూ పైకి వచ్చారంటే అందరికీ ఇష్టపడ్డే ఎవరైనా సరే. ఓకే. ఇప్పుడు 6 హీరోస్ టాప్ అనుకుంటే వాళ్ళందరూ బాగున్నారు, బాగా చేస్తారు కాబట్టి వాళ్ళు పెద్ద స్లాట్లోకి వెళ్ళారు. సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు నాకు నచ్చపోవడం ఏంటి అంటే మీకు నచ్చిన ఒక హీరో ఉంటారు కదా. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారిని ఇష్టపడి మీరు ఇండస్ట్రీకి వచ్చారు. అప్పుడు నేను ఫ్యాన్, అది వేరు. ఫ్యాన్గా వేరు. చదువుకునేటప్పుడు మనకు ఒక ఐడెంటిటీ ఏమన్నా ఒకటి పెట్టుకుంటాం మనం. అప్పుడు కృష్ణ గారు ఫ్యాన్ నేను. అది వచ్చి వాళ్ళ అబ్బాయితో యాక్ట్ చేశాను, అది నా అచీవ్మెంట్. అదే. బాపు ఏం చెప్తారు బాపు గురించి? మా బాపుని వేద్దాం ట్రై చేస్తాం. ఎక్కడ ఫెయిల్ అయ్యాము, ఎలా ఫెయిల్ అయ్యాము, ఏం జరిగింది, అది ఏంటి ఆస్తి కోసమా? ఇప్పుడు ఈ క్యారెక్టర్ అప్పులు ఫాలో అయ్యి సూసైడ్ చేసుకుంటాడు, నేను వేసిన క్యారెక్టర్. అక్కడ ఫాదర్ వచ్చి రే నువ్వెందుకు పోవడం రా, నేనే పోతానంటాడు. టీజర్లో అదే ఉంది. ఓకే. ఫస్ట్ అక్కడి నుంచి అసలు ఏమైంది, ఆయన పోయాడా, ఆ సస్పెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటుంది మూవీ. ఓకే. ఎస్పెషల్లీ తెలంగాణ స్లాంగ్, తెలంగాణకు సంబంధించిన సబ్జెక్టులు అంటేనే మనకి ముక్క చొక్క రెండు ఉండాల్సింది. సో ముక్క అయితే మీరు బాగా తింటారు, నాన్ వెజ్ బాగా తింటారు కదా, తప్పదు. ఇక మరి సీన్లో మనం పెట్టలేం కాబట్టి. తాగుతారా సార్, డ్రింక్ చేస్తారా? చేస్తా. ఓకే. నాట్ రెగ్యులర్, అకేషనల్ డ్రింక్. అకేషనల్. ఓకే. ఏంటి సార్ ఫేవరెట్ బ్రాండ్? ఇక్కడ మెక్డొనాల్డ్స్ ఏదో ఉంది, అది విలేజ్ సినిమాలో అది కదా, మనంతా సింగిల్ మాల్ట్. సింగిల్ మాల్ట్. ఓకే. మీ క్లాస్మేట్ ఎవరు సార్ రియల్ లైఫ్లో? నా ఇంట్లోనే ఉంటానండి, బయటికి వెళ్తారు అసలు? ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్ సర్కిల్ కానీ బయటికి వెళ్ళి ఉన్నారు? ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు కలిసినప్పుడు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బలగం చూసాం, ఇప్పుడు బాపు చూస్తున్నాం. మీకేమనిపించింది తెలంగాణకు సంబంధించిన? బలగం, బాపు, బ్రహ్మాజీ ఏముంది ఇంకా చెప్పడానికి? ఏముంది, బా బ్లాక్ బస్టర్ అన్నీ బాగా ఉన్నాయి, చూసుకోండి, బ్రహ్మాండం. ఇప్పుడు ఈ క్యారెక్టర్లో చూసిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్కే బ్రహ్మాజీ గారు సూట్ అవుతారేమో. మనం ఇంకా అదృష్టం అంటే అయితే బెటర్ కదా. ఇప్పుడు చేసినవి ఒకలాగా ఉన్నాయి, ఇక ఇంకా బెటర్ క్యారెక్టర్లు పడతాయి. హ్యాపీ, ఇలా ఒక లింగి కట్టుకొని హ్యాపీ, ఎక్కడైతే అక్కడ పడుకోవచ్చు రోడ్ల మీద. ఎక్కడ ఇప్పటి వరకు ఏజ్డ్ క్యారెక్టర్లు చేయలేదు కదా సార్. మీ ఏజ్ కన్నా తక్కువ ఏజ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు మీరు. ఆల్మోస్ట్ అన్ని పిక్చర్స్ అంతే. అవును. ఇప్పుడు బ్రహ్మాజీ గారు డైట్ సీక్రెట్ అంటే ఏమని చెప్తారు అసలుకి? నేను డైటింగ్ ఏం చేయను,
తక్కువ తింటాను అంతే. ఏదైనా తక్కువ ఎక్కువ సార్లు తింటా. అట్లెట్లా సార్ మీరు షూట్లో ఉంటారు కదా? అవును, ఎక్కువ సార్లు అంటే ఇప్పుడు ఇంత తింటా, కాసేపటికి ఇంత తింటా. ఓకే తింటా. వైట్ రైస్ తింటారు? ఓకే, వైట్ రైస్ తినలేండి ఇప్పుడు, తింటలే వైట్ రైస్ అసలు కంప్లీట్గా ఆపేశారు? వైట్ రైస్ ఉండదు, మిల్లెట్స్ కానీ లేకపోతే రోటీ కానీ, మెయిన్ మిల్లెట్స్ ఉంటుంది, లేదా బ్రౌన్ రైస్. మార్నింగ్ మిల్లెట్స్, లంచ్, ఇంకా డిన్నర్ స్కిప్ చేస్తారు? స్కిప్ కూడా కాదు, ల్యాబ్ ఉన్న చికెన్ స్టవ్ ఇది కానీ, సూప్ కానీ, ఇడ్లీలు కానీ, దోశ, అలాగా వెరీ లైట్. ఓకే. సో ఫ్రమ్ ఫస్ట్ డే 1 ఆన్వర్డ్స్ అదే అలవాటు సార్, లేకపోతే ఈ మధ్య నుంచి? అంతకుముందు నుంచి తక్కువ, ఇప్పుడు కొంచెం హెల్త్ కాపాడుకోవాలనుకుంటే 7 o'clock కల్లా డిన్నర్ అయిపోవాలి, ఎలా పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా హెవీ ఫుడ్ కాదు ఫస్ట్ నుంచి కూడా చెప్పాలంటే? ఇష్టం, బట్ అంత ఫుడ్ కాదు. యాక్చువల్గా ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి ఫుడ్ అంటేనే ప్రాణం. బట్ అంతా కాదు, తింటాను. ఓకే. బట్ ఏదున్నా సరే హెవీ అంటే లంచ్ ఒకటే చేస్తాను. బాబు మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్? బాబు లాస్ట్ మూవీ నేనే ప్రమోషన్ చేశాను. అవునవును, తను సెపరేట్ చేసుకుంటే నేను సెపరేట్. చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేస్తారు. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా బ్రహ్మాజీ గారిని మించిపోయే అంత రేంజ్కి వచ్చే అంత టాలెంట్, కష్టపడే తత్వం? 100% వస్తే నాకే కదా హ్యాపీ. సో మీలో కామన్గా బాబుకి వచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే? పేషెన్స్. అందం? నేనే అందం. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇది కరెక్ట్గా చెప్పారు. సో February 21st సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి, సో ఇలాంటి సబ్జెక్టుల కోసం ఒకప్పుడు తెలంగాణ వాళ్ళు మాత్రమే చూసేవాళ్ళేమో, ఇలాంటి స్లాంగ్ ఇలాంటి సబ్జెక్టులు అనుకునేవాళ్ళు, కానీ బలగం తర్వాత ప్రూవ్ అయింది మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు ఇలాంటి నేటివిటీ ఉన్న మన ప్రాంత. ఇప్పుడు సినిమా అనేది మనం ఇప్పుడు మలయాళం సినిమాలు చూస్తున్నాం, అవును, తమిళ సినిమాలు చూస్తున్నాం, ఇలా రియలిస్టిక్ మూవీస్. అవును, తెలుగు అదే ఆంధ్ర కానీ తెలంగాణ ఆ డిఫరెన్స్ ఏం లేదు. మంచి సినిమా అనేది ఎక్కడైనా ఒకటి మంచి సినిమానే. ఎస్పెషల్లీ ఇలాంటి నేటివిటీ ఉన్న సబ్జెక్టులు రావటం తక్కువైపోయింది సార్. అవును, ఒకప్పుడు మీరు తీసిన రోజులు అవి వేరు, గోల్డెన్ డేస్. అవును, ఇప్పుడు అదే, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అంతా పాన్ ఇండియా అయిపోయి ఇలాంటి సబ్జెక్టులకి తీసే డైరెక్టర్లు లేరు, ముందుకు వచ్చే యాక్టర్స్ కూడా లేరు. నేను పాన్ ఇండియా మూవీ చేస్తానండి, ఇప్పుడు ఈ మూవీ చేస్తే ఎట్లా అని. ఒక రకంగా చెప్పాలంటే మీరు సాహసం చేసినట్టే. అంత పెద్ద పెద్ద మూవీస్ చేసి ఇలాంటి మూవీ చేయాలన్నప్పుడు అంటే నాకు హెల్ప్ అవుతాయి ఇలాంటి కొత్త గెటప్లో నేను చూసుకోవడానికి, ఆడియన్స్కి కనపడడం, రైటర్లకి ఇలాంటి బ్రహ్మాజీతో ఇలాంటి క్యారెక్టర్లు చేయించవచ్చు అని ఒక ఐడియా వస్తుందని చేస్తున్నాను. సూపర్. సో ఎనీహావ్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక మంచి టాక్ ఉంది సార్ బాపు మీద, ఎస్పెషల్లీ బ్రహ్మాజీ గారి ఆ వేషధారణ మీద, ఆ డైలాగ్స్ మీద చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. మంచి సబ్జెక్ట్ ఉంటేనే బ్రహ్మాజీ గారు ఎంటర్ అవుతారని అందరికీ తెలుసు కాబట్టి సినిమా మంచి టాక్ నడుస్తుంది బయట. February 21st థియేటర్లో రిలీజ్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని. సో బ్రహ్మాజీ గారు అనుకున్న డ్రీమ్ రోల్ ఒక రకంగా చెప్పాలంటే, సో ఇంకా మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి వాళ్ళకి ఎప్పుడే మంచి జరుగుతుంది. మీలాంటి మంచి మనసున్న మనిషికి సో ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.